హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు గుత్తి వంకాయ కూర కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నార్మల్గా చేసుకునే గుత్తి వంకాయ కంటే ఇలా ఈ ప్రాసెస్లో చేసుకునే గుత్తి వంకాయ కొంచెం ఈజీగా క్విక్గా అయిపోతుంది. వంకాయ కూడా చాలా బాగా ఉడుకుతుంది. మసాలా అంతా ప్రిపేర్ చేసుకొని ముందే పెట్టుకుంటే ఒక 15 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. మార్నింగ్ లంచ్ బాక్స్లకి చాలామంది ఇది చాలా పెద్ద ప్రాసెస్ అని చెయ్యరు. ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా ఈజీ క్విక్గా అయిపోతుంది. ప్రాసెస్ ఏంటో ఎలాగో చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత అందులో ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. వీటిని చాలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇప్పుడే ఈ స్టేజ్లోనే ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అనే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులో 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్న ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో ఒక 10-15 వరకు జీడిపప్పు వేసుకోవాలి. లాస్ట్లో నువ్వులు వేసుకోవాలి. ఫస్ట్లోనే నువ్వులు వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసాను. తర్వాత ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే కనుక మామూలుగా పప్పులు ఫ్రై చేస్తున్నాం కదా, ఆ టైంలో వేసి ఫ్రై చేసేయండి. ఒకవేళ తురుము ఉంటే లాస్ట్లో వేయండి. ఈ విధంగా ఇవి కూడా వేసాక ఒకసారి ఫ్రై చేసుకొని లాస్ట్లో చింతపండు కూడా వేసుకొని, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్నవన్నీ చల్లగా అయిపోవాలి. చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి వేసుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకపోయినా అల్లం సపరేట్గా, వెల్లుల్లి సపరేట్గా కూడా వేసుకోవచ్చు. తర్వాత రుచికి తగ్గ ఉప్పు, ఇంకా కారం వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు ఇందులో పసుపు వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోండి, వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ కొద్దిగా వేయండి, కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా అవ్వాలి. అంతే అండి, కర్రీలోకి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వంకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో సాల్ట్ వేసుకొని ఈ వాష్ చేసుకున్న వంకాయల్ని 4 వైపులా కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయకి ఎలాగైతే కట్ చేసుకుంటామో తెలుసు కదా, ఆ విధంగా 4 వైపులను కట్ చేసుకొని ఈ వాటర్లో వేసేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయలో పురుగులు ఏమీ లేకుండా చూసుకొని వాటర్లోకి వేసుకోండి. తర్వాత అన్ని వంకాయలు కట్ చేసేసుకున్నాక మనం ముందుగా ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలా అంతా వంకాయల్లోకి స్టఫ్ చేసేసుకోవాలి. ఒకవేళ స్టఫ్ చేసుకోకపోయినా పర్వాలేదు, వంకాయల్ని ఫ్రై చేసినప్పుడు ఆ మసాలా వేసేయచ్చు. తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అందులో 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడాక ఒకసారి ఫ్రై చేసుకొని ముందుగా మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో స్టఫ్ చేసుకోగా మిగిలిన పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఈ వంకాయల్లోకి వేసేసుకోవాలి. ఒకవేళ వంకాయలు స్టఫ్ చేసుకోకపోతే ఇప్పుడు చూపిస్తున్న విధంగా వంకాయలు వేసాక పేస్ట్ వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేయాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఎందుకంటే ఇందులో మనం జీడిపప్పు, నువ్వులు వేసాం కదా, అందుకోసం వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక కూర బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నప్పుడే టమాటా కూడా అందులోనే వేసుకొని మిక్సీ చేసేసుకోవచ్చు. కాకపోతే నేను ఇలా వేస్తున్నాను. వేసుకున్నాక అంతా కలిసేలా కలుపుకొని మీకు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారాలు ఏమైనా అడ్జస్ట్ అవ్వకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గానే సరిపోయాయి. ఈ విధంగా కలుపుకున్నాక కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. మీడియం మంట మీద 1 విజిల్ రావాలి.
ఒక్కటే విజిల్ వస్తే సరిపోతుంది, వంకాయలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఈ విధంగా ఒక్క విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ప్రెజర్ అంతా సెటిల్ అయ్యాక అప్పుడు మూత ఓపెన్ చేసుకోవాలి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, వంకాయలు చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటాయి. ఒకసారి అంతా కింద నుండి కలుపుకోవాలి కర్రీని. అస్సలు అడుగంటదండి, ఒక్కటే విజిల్ పెట్టాం కదా, అస్సలు అడుగంటది కర్రీ. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వంకాయ ఎంత పర్ఫెక్ట్గా ఉడికింది అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, చాలా బాగా ఉడికింది. ఇలాగా స్పూన్తో కట్ చేయగానే కట్ అయిపోతుంది. ఒకటే విజిల్ పెట్టుకోవాలి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. చాలా సింపుల్గా క్విక్గా అయిపోయింది. 15 మినిట్స్లో అయిపోయింది మసాలా రెడీ చేసేసుకుంటే కర్రీ. మార్నింగ్ లంచ్ బాక్స్ల కన్నా చేసుకొని పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.